డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు. వీరితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. ఆత్మ నమస్కార్ గురువు గారు, మా వ్యూవర్స్ ఇంకా మొత్తం అందరు సబ్స్క్రైబర్స్ కూడా ఈ రోజు మీరు మాతో ఏం షేర్ చేస్తారు అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. రోజు కూడా మీరు రకరకాలుగా చాలా అన్ని నాలెడ్జబుల్ థింగ్స్ మాకు చెప్తూ ఉంటారు, మీరు షేర్ చేస్తూ ఉంటారు. బట్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట నేను కూడా మీరు ఏం చెప్తారు అని ఈరోజు. విల్ డిస్కస్ సమ్ గుడ్ థింగ్స్ టుడే. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. ఆత్మ నమస్కార్ మీ అందరికీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మీరందరూ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఛాలెంజెస్ ఉంటే కనుక డోంట్ ఫియర్, ఐ ఆమ్ హియర్ అండ్ యూనివర్స్ చెప్తుంది. ఇన్ డెప్త్ ఒకటే, ఈ ప్రపంచంలో మీరు ఏదైనా ఒక్క సజెషన్ వరల్డ్కి ఇవ్వాలి అనుకుంటే ఏ సజెషన్ ఇస్తారు అని ఎవరైనా అడిగితే కనుక స్టడీ ద లాస్ ఆఫ్ యూనివర్స్ అని ఇస్తారు. స్టడీ లాస్ ఆఫ్ యూనివర్స్, విశ్వానికి రిలేటెడ్ అయిన లాస్ని స్టడీ చేసి ఇంప్లిమెంట్ చేస్తే చాలు, లైఫ్ని గెలిచేస్తాం, జీవితాన్ని గెలిచేస్తాం. అవి మన ఎన్నో వీడియోస్లో ఇవ్వడం జరిగింది, ఎన్నో ప్రోగ్రామ్స్లో చెప్పడం జరిగింది. అదే మన ప్రక్రియలు, మన సాధనలు ఫర్ ద వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్, లోక కళ్యాణం కొరకు. ముఖ్యంగా ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. డిక్లరేషన్, ప్రకటన, విశ్వానికి ప్రకటించాల. హూ ఐ యామ్ అని, హూ యు ఆర్ అని. ఏంటిమా? డిక్లరేషన్, ప్రకటన, విశ్వానికి చెప్పాలా దిస్ ఈజ్ ఐ యామ్ అని. విశ్వానికి అడగకూడదు ఇది ఇవ్వు అది ఇవ్వు అని. చాలా డిఫరెన్స్ ఉంది. యూనివర్సల్ సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడం వేరు, అర్థం చేసుకున్నది ఆచరణలో పెట్టడం వేరు. ఆచరణలో పెట్టే రిజల్ట్ కోసం ఎదురు చూపులు చేసేవాడు విశ్వజ్ఞానం ఇంకా అర్థం కాలేదని అర్థం. విశ్వానికి ఎవడు అడగడు, విశ్వానికి డిక్లేర్ చేయాలి, ప్రకటించాలి ఐఆమ్ దిస్ అని. విశ్వజ్ఞానం, విశ్వ దర్శనంలో ఒక మాట లిఖించబడి ఉన్నది. మనం రాయబోతున్న బుక్లో కూడా మాట ఉన్నది. ఏంటంటే, ఎన్నో వీడియోస్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎటువంటి భావనని కలిగి ఉంటామో ఎంత బ్రహ్మాండం మనకి అది ఆశీర్వదించడం కొరకు ప్రయత్నిస్తుంటుంది, పరితపిస్తుంటుంది. పంచభూతాలు కావచ్చు, ప్రకృతి కావచ్చు, మదర్ నేచర్ కావచ్చు, యూనివర్స్ కావచ్చు. ఎటువంటి ఎమోషన్స్ని, ఎనర్జీస్ని, ఫ్రీక్వెన్సీస్ని, వైబ్రేషన్స్ని, ఫీలింగ్స్ని, భావనని విడుదల చేస్తామో యూనివర్స్లోకి, అదే మనం తిరిగి పొందుతాము. మరి డిక్లరేషన్ ఇస్తే యూనివర్స్ మనకు డిక్లేర్ చేసేస్తుంది ఇది నువ్వేరా అని. గాట్ ఇట్? డిక్లేర్, ప్రకటించాలా. మరి ఏమన్నా ప్రకటించాలా? నేను మిలీనియర్ అవ్వాలి, కోట్లు సంపాదించాలన్న ఆలోచన ఉన్న వ్యక్తి ఐఎమ్ మిలీనియర్ అని ప్రకటించాలా. అది ఎఫర్మేషన్ కాదు, డిక్లరేషన్. దట్స్ నాట్ అన్ ఎఫర్మేషన్, ఇట్స్ ఎ ప్రేయర్, ఇట్స్ ఎ డిక్లరేషన్. ఎప్పుడైనా డిక్లేర్ చేసే ముందు ఫస్ట్ గాడ్కి థ్యాంక్ యూ చెప్పాలా. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మై డియర్ మదర్ నేచర్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ అమ్మా నాన్న, ఇంటి పెద్దలకి, ఇంటి ఎలువేల్పుకి, ఇంటికున్న దేవతలకి, గృహదైవం, కులదైవానికి, భూత ప్రేతాత్మనికి కూడా థ్యాంక్ యూ పడేయడమే. నెగిటివ్ ఎనర్జీస్ మనకు టచ్ చేయు. కృతజ్ఞత చెప్పాడు కదా, నెగిటివ్ ఎనర్జీస్ ఎవడైనా థ్యాంక్ యూ చెప్తాడా? అదే మనం థ్యాంక్ యూ చెప్తే బాబా అని విడిచిపెట్టేస్తుంది. జూడ్ ఇలా వెళ్ళిపో, వి డోంట్ టచ్ యూ అని డిక్లేర్ చేయాలి. ఇలా కృతజ్ఞతలు చెప్పాక మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ అని స్టార్ట్ చేయాలి. మై డియర్ యూనివర్స్, నా ప్రియమైన విశ్వమా అని. మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తూ డిక్లరేషన్ ఇవ్వండి. లైఫ్లో ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నామో అది ఆల్రెడీ అచీవ్ చేశానని యూనివర్స్కి డిక్లరేషన్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2025 నెక్స్ట్ ఇయర్ 2025 డిసెంబర్ 31 లోపు 1 crore అచీవ్ చేయాలి, ఎర్న్ చేయాలి, సృష్టించుకోవాలి, సంపాదించుకోవాలి అనే గోల్ ఉంది. యూనివర్స్కి అడగాలంటే ఎలా? ఇది నాకు ఇవ్వు అని. యూనివర్స్కి అడిగితే స్పందించదు, డిక్లేర్ చేస్తే స్పందిస్తుంది, ప్రేయర్స్కి స్పందిస్తుంది, ఎఫర్మేషన్స్కి స్పందిస్తుంది. మనష వాచ కర్మణ, మైండ్, బాడీ, సోల్, హార్ట్ సింగిల్ స్ట్రైట్ లైన్లో అలైన్ అవుతూ డిక్లేర్ చేయాలి. ఈ పదంలో చాలా డీకోడ్ ఉంది. ఈ పదాల మీద 5 పుస్తకాలు రాయొచ్చు. మనష వాచ కర్మణ, బాడీ, మైండ్, హార్ట్, సోల్ సింగిల్ స్ట్రైట్ లైన్లో అలైన్ చేస్తూ డిక్లేర్ చేయాలి. దానికి చాలా సాధన అవసరం. అన్నిటికంటే ముందు బిలీఫ్ అవసరం. మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్, ఐ యామ్ అని మన పేరు చెప్తూ, ఐ యామ్ బ్లెస్డ్ అని చెప్తూ, ఐ హ్యావ్ అచీవ్డ్ 1 crore బై December 31st, 2025.
దాట్స్ ఇట్. అది డిక్లరేషన్. తెలుగులో అయితే మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ సో అండ్ సో అని చెప్పి నేను డిసెంబర్ 31, 2025 కల్లా 1 కోటి రూపాయలని కలిగి ఉన్నందుకు, నాకు ప్రసాదించినందుకు, నేను కలిగి ఉన్నందుకు, పొందినందుకు, నాకు నువ్వు ప్రసాదించినందుకు అనంత బ్రహ్మాండానికి, అనంత విశ్వ సంపదకి నా సర్వదా కృతజ్ఞత. దట్ ఈస్ డిక్లరేషన్. ఎప్పుడు థ్యాంక్ యూ చెప్తాం? పని అయ్యాక. అదే డిక్లరేషన్. ఆల్రెడీ నాకు ఈ పని జరిగిందని డిక్లేర్ చేసేసాం. దెన్ యూనివర్స్ ఏం చేస్తుంది? అదే థ్యాంక్ యూ చెప్పాడు. థ్యాంక్ యూ చెప్పడమే కాదు, మనస వాచ కర్మ, బాడీ, మైండ్, హార్ట్, సోల్ స్ట్రైట్ లైన్లో అలైన్ అవుతూ థ్యాంక్ యూ చెప్పాడు. అండ్ ఆ 1 crore అచీవ్ చేస్తే ఆ 1 crore ఏమి చేస్తామన్న క్లారిటీ మనకు ఉండాలి. ఇంటెన్షన్. 1 crore నువ్వు ఎలా నీకు నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు, నువ్వు ఎలా గ్రో అవుతావు, ఆ 1 crore నీ తల్లిదండ్రులకి ఏం చేస్తావు, నీ ఫ్యామిలీకి ఏం చేస్తావు, వీటన్నిటికంటే ఇంపార్టెంట్ వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్, నీ సోల్ని సాటిస్ఫై చేయడం కొరకు ఏం చేస్తావు, పేరెంట్స్ కొరకు ఏం చేస్తావు, ఎక్స్పర్ట్ ప్రాక్టీషనర్స్, మెంటర్స్, గురువుస్ వాళ్ళ కొరకు ఏమో ఆలోచిస్తావు, లోక కళ్యాణం కొరకు ఏమో ఆలోచిస్తావు, చారిటీస్ కొరకు ఏమో ఆలోచిస్తావు, మూగజీవుల కొరకు ఏమో ఆలోచిస్తావు, పేదల కొరకు ఏమో ఆలోచిస్తావు. అదే రెంట్, భూమికి కట్టే రెంటే ఇతరులకు చేసే సహాయం, భూమికి కట్టే ట్యాక్సే ఇతరులకు చేసే హెల్ప్, దాని కొరకు ఏమి చేస్తావు. ఇవన్నీ క్లారిటీ ఉంటూ డిక్లేర్ చేస్తేనే బ్లెస్సింగ్స్ వచ్చేస్తాయి. ఎలా వస్తాయి బ్లెస్సింగ్స్? ఎలా అయినా వచ్చేస్తాయి. ఆపర్చునిటీస్ మన ముందు పాపప్ అయిపోతాయి. నోటిఫికేషన్ టింగ్ అని ఎలా పాపప్ అవుతుందో ఆపర్చునిటీస్ అట్లా పాపప్ అవుతాయి. ఎరుకుతో ఉండి, ఓపెన్ మైండ్తో ఉండి, అది దైవ నిర్ణయం, విశ్వ నిర్ణయం, భగవంతుడు పెట్టే ఆశీర్వాదం, భిక్ష, ఫ్రూట్, ప్రసాదం అని గ్రహించి కళ్ళు కద్దుకొని ముందుకు వెళ్ళాలా. వెళ్ళే ప్రాసెస్లో ఛాలెంజెస్ వస్తాయి. పరీక్షించొద్దా లేదా, నువ్వు అర్హుడువా కాదా అని, క్యాపబిలిటీ ఉందా లేదా అని, ఇఫ్ ఇన్ కేస్ ఇది నీకు ఉపయోగపడితే నీ వల్ల మిగతా వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందా లేదా అని యూనివర్స్ పరీక్షిస్తుంది. అవే నేచర్స్ లీలా. అర్థమవుతుందా? ఆ పరీక్షలకి రెడీగా ఉండాలి. సో గుర్తుపెట్టుకోండి, డిక్లరేషన్కి మించిన మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఈ భూ ప్రపంచంలో లేదు. ఎన్నో ఉన్నాయి. డిక్లరేషన్ కమ్స్ ఫస్ట్ ఇన్ టాప్ 10. డిక్లేర్ వాట్ ఎవర్ యూ వాంట్, డిక్లేర్ వాట్ ఎవర్ యూర్ లుకింగ్ ఫర్, డిక్లేర్ వాట్ ఎవర్ డ్రీమింగ్ ఫర్. ఏమి ఆకలి ఉంటే అది డిక్లేర్ చేయండి. బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ టైకూన్ అవ్వాలనుకుంటే ఐఎమ్ ద బిగ్గెస్ట్ రియల్టర్ పేరు చెప్తూ, సిటీ నేమ్ చెప్తూ, నీ పేరు చెప్తూ చెప్పాలా. మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ అని ఒక హైయెస్ట్ ఎనర్జీతో విడుదల చేయాలి యూనివర్స్లోకి. కొట్టే బద్దలవ్వాలంతే. వాళ్ళు కొట్టమ స్టేడియం దాటాలా, అట్లా ఎనర్జీ బయటకు వెళ్ళాలా. ఎప్పుడు వెళ్తుంది? కామన్ సెన్స్ ఉండాలా, ఆకలి ఉండాలా, కసి ఉండాలా, ఎమోషనల్ డ్రీమ్ ఉండాలా, ఒక ఆవేదన ఉండాలా. సక్సెస్ అయ్యాక ప్రపంచానికి ఏమి ఇస్తావో కూడా విశ్వానికి డిక్లేర్ చేయాలా. నా సంపాదనలో 10% తీసి 5 మార్గాల్లో సెల్ఫ్ కొరకు, పేరెంట్స్ కొరకు, గురువుల కొరకు, చారిటీస్, మూగజీవుల కొరకు డిక్లేర్ చేయాలా యూనివర్స్కి. ఒక ఇన్ని మంచి మార్గాలు చేయడానికి ఈ వ్యక్తి రెడీ అయినప్పుడు ఈ వ్యక్తికి సహకరించకపోతే నేను ఇంకెవరికి సహకరించాలని విశ్వం కోచింగ్ చేసుకోవాలా. అట్లా ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యామా? అది డిక్లరేషన్. డిక్లేర్ వాట్ ఎవర్ యూ వాంట్ మా. శ్రీ వైబ్రెంట్ వంశీ ఇస్ దేర్ ఫర్ యూ ఆల్. ఐఎమ్ డిక్లేరింగ్ యూ. మీ అందరికీ నేను డిక్లేర్ చేస్తా ఉన్నా. యూ లిజన్ టు మీ. కనిపిస్తాను, వినిపిస్తాను. భగవంతుడి ఆశీర్వాదం ప్రకారం విశ్వం ఇచ్చిన సంకేతాలను అనుసరించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని మీకు అందిస్తాను అని ఐఎమ్ డిక్లేరింగ్. మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. ఇట్స్ మై వర్డ్, ఇట్స్ మై ప్రామిస్ టు ఆల్ ఆఫ్ యూ. అందరం కలిసి సక్సెస్ అవుదాం, అందరం కలిసి ఉన్నత శిఖరాలకు వెళ్దాం, అందరం కలిసి ప్రపంచానికి మనం పరిచయం చేద్దాం. తెలిసిన వాళ్ళందరికీ సబ్జెక్ట్ని పంపించండి. మేనిఫెస్టేషన్ గురించి ఇది రైట్ టైం. చెత్త చెదారం షేర్ చేస్తాము ఇన్స్టాగ్రామ్లో, ఎఫ్బీలో, యూట్యూబ్లో, వాట్సాప్లో. మంచి షేర్ చేయడానికి ఏమి నొప్పి? ఇట్ కాస్ట్ ఎనీథింగ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. నీ వల్ల తను బాగుపడితే ఏదో ఒక రోజు చెప్పుకుంటాడు, పంపించాడా లేకపోతే నా జీవితం లేదు అని. ఆడి కృతజ్ఞత చూపించకపోయినా పర్లేదు, ఆ ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలు పొందేస్తాం. దట్ ఈజ్ ఎనర్జీ ట్రాన్స్ఫరింగ్. డిక్లరేషన్ కామెంట్లో టైప్ చేయండి, డిక్లరేషన్ అని. మీకు వచ్చిన భాషలో డిక్లరేషన్ అని టైప్ చేయండి. అలా మీరు టైప్ చేస్తున్నారు అంటేనే విశ్వం ఇచ్చిన సంకేతానికి నువ్వు రెస్పాండ్ అయ్యావని. నువ్వు రెస్పాండ్ అయ్యున్నావంటే విశ్వం నుండి మళ్ళీ ఆశీర్వాదం పొందుతావు అని అర్థం. అలానే కామెంట్స్లో టైప్ చేయండి మా. విశ్వజ్ఞానం, విశ్వ దర్శనానికి సంబంధించి మీరు పర్సనల్గా ఎటువంటి ఛాలెంజ్ని ఫేస్ చేస్తూ ఉన్నా సరే కామెంట్లో టైప్ చేయండి. పర్సనల్గా మాట్లాడడం పాసిబిలిటీ అవుతుందో లేదో నాకు తెలియదు, బట్ కామెంట్లో టైప్ చేస్తే నాకు పర్సనల్ టీం ఉంది. నా టీం ఆమె కానీ ఆ కామెంట్స్ చదివి ఇది మాట్లాడితే మనుషులకు హెల్ప్ అవుతుంది, మానవాళ్ళకి హెల్ప్ అవుతుంది, మన అనుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది, మన అనుకోకపోయినా పర్లేదు వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్న ఆలోచనతో నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని దానికి జోడిస్తూ, అనుసంధానిస్తూ సొల్యూషన్ ప్రొవైడ్ చేయడానికి నా ప్రయత్నం. అందులో ఒక మాట డిక్లరేషన్. ఎవరో కామెంట్ ఇలా అడిగారు, అసలు ఏంటి ఎఫర్మేషన్ ఏంటి, డిక్లరేషన్ కన్ఫ్యూజ్ ఉంది. ఆ కన్ఫ్యూజన్కి సొల్యూషన్ ఇది.
ఆమె అడిగిన ప్రశ్నకి సమాధానమే ఈ వీడియో మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతా ఉంది. షేర్ చేయండి మన ఫ్రెండ్స్ గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో, ఫ్యామిలీస్కి అందరికీ పంపియండి. మంచిని పంచండి, ఒక రెవల్యూషన్గా కదలండి. మంచిని పంచండి, అదే ఒక రెవల్యూషన్గా కదలండి. ఒకటే చెప్తా ఉన్నా, స్టార్టింగ్ ఒక మాట చెప్పా ఈ వీడియో ముందులో. ఏదైనా ఒక సజెషన్ నాకు అడిగితే ఒకటే మాట, బేస్ లైన్, స్టడీ ద లాస్ ఆఫ్ యూనివర్స్, లైఫ్ని గెలిచేస్తాం. మార్క్ మై వర్డ్స్. ఎంత డెప్త్ మేము వెళ్ళకపోతే మాట చెప్పము, ఎంత డెప్త్గా పీపుల్స్ లైఫ్స్లో ప్రభావితం చేయకపోతే ఈ యూనివర్సల్ వేలో, స్పిరిచువల్ వేలో, పాజిటివ్ వేలో, గుడ్ వేలో ఈ మాట మాకు రానివ్వదు. ఆపిస్తుంది మాట భగవంతుడు. బట్ వచ్చింది అంటేనే అది విశ్వవాక్కు అని గ్రహించాలా. ఇట్స్ కంప్లీట్ పాజిటివ్. వీఆర్ నాట్ ప్రమోటింగ్ ఎనీ డ్రాగ్స్, వీఆర్ ప్రమోటింగ్ గాడ్ స్టఫ్, యూనివర్సల్ స్టఫ్, డివైన్ స్టఫ్. కమ్ అండ్ జాయిన్ us. చాలా మేజర్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. కమ్ అండ్ జాయిన్ us మీ కొరకే. అది ఇప్పుడు మీరు చెప్పారు, ఇలాంటివన్నీ కూడా మీరు ప్రోగ్రామ్స్లో కండక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. సో గురువు గారివి మనకి చాలా క్లాసెస్ అనేవి రన్ అవుతున్నాయి యూనివర్సల్ సబ్జెక్ట్ మీద అండ్ మీకు ఈ మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ మీద. అండ్ గురువు గారి త్రూ ఈ క్లాసెస్లో అన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. సో దాని గురించి ఆల్రెడీ మాకు క్లాసెస్ అనేవి రన్ అవుతున్నాయి. చెప్పండి సార్. అంటే మాకు క్లాసెస్లో ఆల్రెడీ అటెండ్ అయిన వాళ్ళు ఇంకా నెక్స్ట్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అని కూడా వస్తున్నాయి. అండ్ కొత్త సబ్స్క్రైబర్స్ నుంచి కూడా మా క్లాసెస్లో ఏం తెలుసుకోవచ్చు అనేది కూడా డౌట్ ఉంటుంది కదా. ఓకే, ఒకటే బేస్ లైన్. నీ జెండర్ ఏదైనా సరే, మీ జెండర్ ఏదైనా సరే, మీ వయసు ఏదైనా సరే, మీ క్యాస్ట్ రిలీజియన్ ఏదైనా సరే, మీ జిల్లా ఏదైనా సరే, మీ ఆలోచనలు ఎన్నున్నా సరే, ఎటువంటి ఆవేదనలు, అనారోగ్యాలు, ఇబ్బందులు, ఛాలెంజెస్, అవమానాలు, అనుమానాలు ఎన్ని ఉన్నా సరే, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకుంటే, ధనవంతులు అవ్వాలనుకుంటే, కుబేరులు అవ్వాలనుకుంటే, ఐశ్వర్యవంతులు అవ్వాలనుకుంటే, నేనేంటో ప్రపంచానికి తెలియజేయాలనుకుంటే, లోక కళ్యాణం కొరకు, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కొరకు ఏదైనా చేయాలి అనుకుంటే, ఒక కెరియర్ని రైట్ వేలో మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటే, జాబ్ మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటే, బిజినెస్ మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటే, యాక్టింగ్ ఫీల్డ్లో మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటే, పొలిటికల్గా మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటే, 360 డిగ్రీల్లో ట్రాన్స్ఫార్మేషన్ అయ్యి మారి దైవశక్తిని, విశ్వశక్తిని ఆవహించుకోవడానికి శరీరానికి, వీటికి రిలేటెడ్ ఎన్నో సీక్రెట్స్, ప్రేయర్స్, యూనివర్సల్ సబ్జెక్ట్, ఎన్నో ఎనర్జీస్ గురించి మనం షేర్ చేయబోతా ఉన్నాం. మేజర్ థింగ్స్. పేరుకి 7 days ప్రోగ్రామ్, కానీ ఒక 6 నెలల్లో నేర్చుకునే స్టఫ్ని ఇట్స్ ఇంపాసిబుల్, బట్ ఇట్ ఈస్ పాసిబుల్ బై గాడ్స్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ. అది జరుగుతుంది. స్క్రిప్టెడ్ కాదు, ఏదో బుక్ పెట్టుకొని మాట్లాడేది కాదు. దైవశక్తి మాట్లాడిపిస్తుంది, విశ్వశక్తి మాట్లాడిపిస్తుంది. బ్లెస్సింగ్స్ ఆఫ్ సుప్రీం గాడ్, జీసస్, కృష్ణ, అల్లా, శివుడు, దుర్గమ్మ, ఎవరికి ఏ దేవుడైతే ఆ దేవుడే, ఎవరికి ఏ పాజిటివ్ ఎనర్జీ అయితే ఆ పాజిటివ్ ఎనర్జీ, అందరి ఎనర్జీస్కి కృతజ్ఞతలు చెప్తూ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. అది నేను అనుకుంటే జరగట్లేదు, వ్యూయర్స్ డిసైడ్ అయితే జరగట్లేదు. దైవ నిర్ణయం. మానవాళ్ళు బాగుండాలి, నెగిటివ్ ఎక్కువైపోతుంది, పాజిటివ్గా వెళ్ళాలి అని. ముఖ్యంగా నౌ గుడ్ థింగ్ ఏంటంటే మేజర్ పీపుల్ స్పిరిచువల్గా వెళ్తున్నారు. లాస్ట్ 2 to 3 yearsలో మీరు అబ్జర్వ్ చేస్తే స్పిరిచువాలిటీ పెరిగింది అందరి లైఫ్స్లో. స్పిరిచువాలిటీ అంటే దీపం పెట్టడం కాదు, అగరబత్తి వెలిగించడం కాదు, ధూపం వేయడం కాదు. స్పిరిచువాలిటీ ఇస్ కనెక్టెడ్ టు సోల్, మైండ్, బాడీ, హార్ట్. స్పిరిచువాలిటీ ఇన్నర్ కాన్షియస్కి సంబంధించింది, సోల్కి కనెక్ట్ అయి ఉంటుంది. అది మంచి. స్పిరిచువల్ మిలీనియర్ అయితేనే ఫినాన్షియల్ మిలీనియర్ అవుతాం. ఫస్ట్ ఫోకస్ స్పిరిచువల్ మిలీనియర్ అవ్వడం ఎలా, సీక్రెట్ ఓపెన్ చేయబోతా ఉన్నాం. అనంత ధనాకర్షణ ఎలా, డబ్బు ఎలా ఆకర్షించాలా, ఎలా సృష్టించాలా, ఆపర్చునిటీస్ని ఎలా అట్రాక్ట్ చేయాలా, ఉన్నత శిఖరాలకు అంచెలంచెలుగా ఎలా ఎదగాలి, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి ఎలా, జనాకర్షణ, ధనాకర్షణ ఎలా, అన్ని సీక్రెట్స్ రివీల్ చేస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి జాబ్ కొరకు సఫర్ అవుతా ఉన్నాడు, జాబ్ మేనిఫెస్టేషన్ డన్. బిజినెస్ గ్రోత్ డన్. నెగిటివిటీ ఎక్కువైపోయింది, క్లియర్ చేసేయడమే. యూనివర్స్ క్లియర్ చేస్తారు. దాని కొరకు మనం మారాలి. ఆల్ సొల్యూషన్స్. ఇచ్చట అన్ని రిపేర్లు జరగబడను. ఎచ్చట 7 days, ఎచ్చట 7 days లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్. అది దైవ కార్యక్రమం. ఆ ప్రోగ్రాంలో కూర్చోవాలంటే ఏదో ఫోన్ చేసి మాట్లాడితే ప్రోగ్రాంలో ఒక దైవం రానివ్వదు. ఈ వీడియో విన్నాడంటే 80% కదా, 100% యూనివర్స్ చూస్ చేసుకుంది ఆ వ్యక్తికి. వీడియో చూస్తున్నాం, మీకు యూనివర్స్ ఇలా పట్టుకుందని అర్థం, ఇట్లా హత్తుకుందని అర్థం. ఎస్, అందరికీ వీడియో ముందుకు రాదుమా.
ఎన్ని వీడియోస్ రిలీజ్ అవుతున్నాయి యూట్యూబ్లో? లాక్స్ ఆఫ్ వీడియోస్. ఎన్ని స్టఫ్ ఉంది. ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్కి ఏమైనా డోకా ఉందా? ఈ రోజుల్లో ఇట్స్ అన్ ఇన్ఫర్మేషన్ ఏజ్. ఇండస్ట్రియల్ ఏజ్ నుంచి ఇన్ఫర్మేషన్ ఏజ్కి వచ్చాం. ఇన్ఫర్మేషన్ ఏజ్ నుంచి నాలెడ్జ్ ఏజ్లో కూడా ఎంటర్ అయిపోయి ఉన్నాం. నాలెడ్జ్కి ఈ రోజుల్లో కొదవ లేదు, ఇన్ఫర్మేషన్కి కొదవ లేదు. ఇన్ని వీడియోస్ ముందు కామెడీ, అన్ని మూవీస్, న్యూస్, నెగిటివిటీ, అన్ని వీడియోస్ కన్నా యూనివర్సల్ సబ్జెక్ట్ కంటే ముందు ఇలా అపియర్ అయ్యిందంటేనే యూనివర్స్ చూస్ చేసుకుంది నిన్ను అని అర్థం. ఆ క్లారిటీ మనకు ఉండాలి. ఆ క్లారిటీ రావడానికి కూడా భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలి. సుమి, కలుద్దాం, అతి త్వరలో కలుద్దాం. గెట్ రెడీ ఫర్ ద మేక్ ఏ హిస్టరీ. ఆత్మ నమస్కార్. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. గురుగారు కండక్ట్ చేసే ఈ క్లాసెస్కి కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అంటే స్క్రీన్ పైన మనకి నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్స్ని కాంటాక్ట్ చేసినట్లయితే మీరు గురుగారు కండక్ట్ చేసే క్లాసెస్ని మీరు అటెండ్ అవ్వచ్చు. సో ఎన్రోల్ చేసుకోండి. చాలా తక్కువ ఫ్యూ స్లాట్సే ఉన్నాయి, ఆల్రెడీ ఫిల్ అయిపోతున్నాయి. సో ఎవరైతే నిజంగానే ట్రాన్స్ఫర్మేషన్ కోరుకుంటున్నారు అండ్ బెస్ట్ ఫ్యూచర్ని వాళ్ళు చూడాలి ముందు అని అనుకుంటున్నారైతే తప్పకుండా ఈ క్లాసెస్ని మీరు ఎన్రోల్ చేసుకోండి.